హలో గాయస్, గోనిపేట దర్గాకి అయితే నేను వచ్చానండి. దర్గా వచ్చేసి చిన్నది, కానీ ఇక్కడ మహత్యం మీరే చూడండి. 2 కిలోమీటర్ల వరకు దాదాపు భక్తులు లైన్లో అయితే నిలబడ్డారు. కార్లల్లో, ఆటోలలో, బండ్లలో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకు ఎలా వీలైతే అలా ఇక్కడికి వచ్చారండి. ఈ దర్గా యొక్క మహత్యం ఏమంటే ఎన్నో వేల రోగాలకు ఇక్కడ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, పక్షవాత సమస్యలు, ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ భక్తులకు నయమయ్యాయని వాళ్ళైతే మాకు చెప్పారు. చూడండి, ఎన్నో వేల మంది ఇక్కడ వచ్చారు. చెప్పులు చూడండి, వాళ్ళ చెప్పులు కూడా చూసి మీరు ఆశ్చర్యపోవాలి. దర్గా అయితే చిన్నదండి, ఇంకా ఇక్కడైతే డెవలప్మెంట్ అవుతుంది. ఈ వీడియో స్కిప్ అయితే చేయొద్దు, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్క దర్గా దగ్గర మహబూబ్ సుబ్హానీ యొక్క కట్ట ఉంటుంది, అంటే జెండా కట్ట ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ఉంది. ఇంకా పనులు డెవలప్మెంట్ అయితే అవుతున్నాయి. అంబులెన్స్లో చనిపోయే స్థితి ఉన్న పాపను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి బ్రతికించుకున్నారు. అది ఎలానో కొద్దిగా ముందరికి వెళ్ళినాక చెప్తాను, స్కిప్ అయితే చేయొద్దు. ఈ దర్గా చుట్టూ చూడండి భక్తులు ఉన్నారు. చాలా టైం పడుతుందని చెప్పి ఇక్కడే పడుకొని ఉన్నారు. ఇక్కడ దర్గా టైమింగ్ వచ్చేసి మారుస్తూ ఉంటారు, వాళ్ళు అప్డేట్ ఇస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఈ 3 రోజులు మాత్రమే దర్గా ఓపెనింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఉన్నవారే ఇక్కడ సమస్యలు ఇక్కడ చెప్పుకుంటారు. ఈ దర్గాలో ముజావర్లు వాళ్ళ సమస్యలను బట్టి చెప్తారండి. అక్కడికి వెళ్ళినాక మనము అజ్మాను, నిమ్మకాయ, బెల్లం, యాపిల్ పండ్లు అట్లా ఇస్తారు. అవి తీసుకొని వస్తే మనకు లోపలికి పోయినాక సదింపులు వేసి ఇస్తారు. అది మనం తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒక ఆయన ఉంటారు, అక్కడికి వెళ్ళాలి. అదంతా మీకు చూపిస్తాను నేను. చూడండి, ప్రతి ఒక్కరు ఇది వచ్చేసి జెంట్స్కి క్యూ లైను. జెంట్స్ తక్కువ ఉన్నారండి, లేడీసే ఎక్కువ ఉన్నారు. మొత్తం చూడండి క్యూ అయితే కట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆ దర్గాలో సదింపులు చేసి మనకి ఇస్తారు అట్లా కవర్లో. అవి తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్కటి మనకు చెప్తారు. చూడండి, మొత్తం క్యూ కట్టుకున్నారు. చూడండి, జంపున రోడ్డు వెంబడి ఉన్నారు మనుషులు, భక్తులు. చూశారు కదా, చూడండి ఆ వారణ అన్ని వాళ్ళే అనమాట, భక్తులే. ప్రతి ఒక్కరు సమస్యతో ఉన్నవారే. మీరే చూడండి, ఇంతమంది భక్తులు క్యూలో నిలబడ్డారంటే వాళ్ళ కోరికలు, రోగాలు నెరవేరుతున్నాయి, వెళ్తున్నాయనే కదా వాళ్ళంతమంది వచ్చేది. లేదా గంటలు గంటలు క్యూలో నిలబడి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు చెప్పండి. చూడండి, దర్గా లోపల సమాధి చూడండి ఎంతమంది. దాంట్లో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో నిలబడి వారి యొక్క రోగాలు కానీ వాళ్ళ కోరికలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. మొత్తం చూడండి క్యూ లైన్లో ఎలా నిలబడ్డారో. వీలైనంత వరకు మీరు కూడా వచ్చే అవకాశం ఉంటే మిస్ అయితే అవ్వద్దు, ఖచ్చితంగా రండి. ఈ గోనిపేటలో బాబా యొక్క సమాధి అండి ఇది. మొత్తం వారి సమస్యలు చెప్తున్నారు, వినండి మీరు కూడా. ఇలా వారు ఇచ్చిన సామాన్ని సదింపులు చేసి ఇస్తారు. అది మనం మళ్ళీ బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్తారనమాట, ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి అనేది మొత్తం వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్క సమస్యకు రకరకాల సమస్యలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది వాళ్ళు దర్గాలో సదింపులు చేసుకున్న తర్వాత ఆ వస్తువులన్నీ మనం బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఈయన ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్తాడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి చెప్తారు. మీరే వినండి. दस कतरे रिंडी का तेल, 10 कतरे चुन्नी तेल, फिश ऑयल मिलाना, कान दर्द है वहाँ लगाना। आधा घंटा छोड़ को सेकता सेकता पानी डाल लेना। दिन में 2 बार करना। गुड़िया में दर्द ज्यादा है सुनो, फिल्टर पानी को अच्छे छोड़ना, मामूल पानी पीना। गुड़िया में दर्द कम रहता है। और शुगर है सुनो, दर्द रहता है, मूंगी की भाजी खाओ,
दूसरे भी खा सकते हैं, आग में ज्यादा कम होते हैं। मुंगी की भाजी खाने से, मुंगी की फलियां, मुंगी की भाजी खाओ, कंटिन्यू करो। अनार भी ले को कंटिन्यू खाना मां, तो परेशानी दूर होती। मैं भी जैसे तुम्हें रुको ये सब जान ले, रुको उजले बच्चे को से अम्मा नहीं मां सुनो भाई चिल्ली खाते बता दो जायफल ले उधर, जायफल वो लेना, एरंडी तेल में घस को जहाँ पे वहाँ लगा लो माँ। और नाना के लिए नियत ऐसा करना, जहाँ तक है वहाँ तक होगा। वो दवा हमें भूल गए, जिसके बारे में बताए साहब भी भूल गए। 2-3 आइटम याद आ रहे, 2-3 दिन नहीं याद आ रहे, तो इसलिए क्या करना, वो एरंडी तेल में ऐसे घस को कभी वो लगा ले को, पेस्ट ले को कहाँ है वहाँ लगाना। और नियत क्या बोलना, जितना है उतने में रोक डालो नाना को बोल ले। चलो जायफल उधर देते जाओ, 1 गिलास पानी, सुनो 1 गिलास पानी। ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో భక్తుల కోరికలు ఎలా నెరవేరాయో మనం తెలుసుకుందాము. అంతవరకు వేచి ఉండండి.